నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గ్రాఫ్. అధికార పార్టీకి ఆ జిల్లా ప్యూర్లీ స్పెషల్. 2014 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అధికారంలోకి రావడానికి రాచబాట వేసింది. ఇదంతా 5 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతిన్నామో గ్రహించిన వైసీపీ ఈసారి రివర్స్ పంచ్ విసురుతామని అంటోంది. జనసేన కూడా లెక్కలు సరిచేస్తామని చెబుతోంది. మారిన పరిస్థితుల మధ్య పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం ఎలా ఉంది? వెస్ట్ గోదావరి పొలిటికల్ పొజిషన్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. ఎన్నికల్లోగా తమకి టికెట్ ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి అయోమయంలో కొంతమంది నేతలు జనంలో కలవలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి నేతలు ప్రజాభిమానాన్ని పొందలేక టికెట్ వస్తుందో లేదో అనేటటువంటి భయంతో ఇప్పటికీ అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే ప్రతిపక్షంలోనూ తమ టికెట్ ఉంటుందో లేక ఊడుతుందో అనేటటువంటి అయోమయంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నారు. జనసేన పార్టీలో ఇప్పటికీ అభ్యర్థుల అనేటువంటి మాట లేకపోవడంతో కార్యకర్తల ఉత్సాహం పూర్తిగా నీరుగారుతోంది. అయితే పశ్చిమలో పట్టు సాధించాలంటే ఈసారి అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే పశ్చిమలో పట్టు సాధించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. గోదావరి జిల్లాలో ఆధిక్యం సంపాదిస్తే అధికారం సొంతమవుతుందనేది ఎన్నికలకు ముందు అన్ని పార్టీల్లోనూ కనిపించే సెంటిమెంట్. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది. జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాలు. విపక్షాలకు ఛాన్స్ లేకుండా అన్ని స్థానాలని టీడీపీ దాని మిత్రపక్షానికే కట్టబెట్టారు జిల్లా ఓటర్లు. 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది టీడీపీనే, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే. 2 ఎంపీ స్థానాలలో టీడీపీ 1, బీజేపీ 1 గెలిచింది. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చిన నేతల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కాగానే కొత్త అవతారం ఎత్తారు. ఇసుక దోపిడీ, అవినీతి రాబడి, కమిషన్ల కలెక్షన్లతో కోట్లకు పడగలెత్తారు. ఉచిత ఇసుక పేరుతో అడ్డగోలు వ్యాపారం ఒకెత్తైతే, ప్రాణాలు తీస్తున్న ఆక్వా పొల్యూషన్ పై కనీస చర్యలు లేకపోవడం మరో ఎత్తు. కొత్తగా ఎన్నికైన వారితో పాటు సీనియర్లు కూడా అక్రమాల విషయంలో పోటీ పడ్డారు. ఆక్వా పొల్యూషన్, పోలవరం నిర్వాసితుల సమస్య, కొల్లేరు కాంటూరు కుదింపు, రహదారుల విస్తరణ, పేదల ఇళ్ల నిర్మాణం లాంటి సమస్యల పరిష్కారం తూతూ మంత్రంగా సాగుతోంది. అక్రమాలకు పాల్పడిన నేతలకు టికెట్లిస్తే అధికార పార్టీకి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు జిల్లా ప్రజలు. వరదల సమయంలో ఇక్కడ ఫ్లోటింగ్ ఇక్కడ మనకి పంటి ఉంటుంది. ఆ పంటి కూడా నడవదు. వరదల సమయంలో వరద వచ్చేసి ఇళ్లలోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి టైంలో అసలు పంటి తిరగదు, పడవ తిరగదు. జనాలకు అటు ఇటు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మళ్ళీ దాన్ని ఏమో మనం అలాగా బస్సులో కానీ లేకపోతే ఎవరో ఒక మోటార్ సైకిల్ తీసుకుని అలా తిరిగి రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ వంతున లేక. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి కావచ్చింది. రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. కొల్లేరు పరిధిని గత ప్రభుత్వం 5వ కాంటూర్కు పెంచడంతో అనేక సమస్యలు తలెత్తాయి. కొల్లూరుని 3వ కాంటూర్కు తగ్గించి సాగుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో పరిశ్రమలు లేవని అసంతృప్తి ఉన్న సమయంలో భీమవరం దగ్గర తుందూరులో ఏర్పాటు చేసిన మెగా ఆక్వా పార్క్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కొన్ని నియోజకవర్గాలలో బాగానే ఉన్నా జన్మభూమి కమిటీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నవరత్నాల ద్వారా ఇవన్నీ కూడా మీకు కావాల్సిన పిల్లలకి విద్య, పెన్షన్లు, డ్వాక్రా రుణమాఫీ, రైతు కుటుంబానికి ప్రతి 5 ఎకరాల రైతుకి కూడా 50,000 రూపాయలు సబ్సిడీ, ఇలాంటి ఎన్నో 9 నవరత్నాల కార్యక్రమాలని ఆ కాగితంలో పొందుపరిచి హామీ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉంటూ బాగానే పనిచేస్తున్నా కొంతమంది పనితీరు విమర్శల పాలైంది. జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా ద్వారా కోట్లు సంపాదించుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన నీరు చెట్టు పథకంలోనూ కోట్లు దండుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల బంధువులు నియోజకవర్గాలలో చెలరేగి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరచు వివాదాలలో చిక్కుకొని పార్టీకి తలనొప్పిగా మారారనే టాక్ ఉంది. కొవ్వూరులో మంత్రి జవహర్కు టికెట్ ఇవ్వద్దని స్థానిక టీడీపీ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారంటే టీడీపీ నాయకుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ 2 ఓట్లు
గతంలో లాస్ట్ ఎలక్షన్లో అతని భార్య తప్పించి 3వ ఓట్లు లేని అతన్ని 13 రోజుల్లో ఎమ్మెల్యే చేసి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా చేసిన ప్రభుత్వం కార్యకర్తలందరినీ కూడా విస్మరించి ఈ రోజున నేనే తగుదనమ్మా అని చెప్పి ఇష్టం మాట్లాడతాం. మరి మా కార్యకర్తలను పందులు అంటాం, వాళ్ళు వెళ్తే నాకేమైపోతుంది అంటాం, కార్యకర్తలు కొడతాం. ఈ అన్నింటి మీద కార్యకర్తలు అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను ప్రత్యేకంగా భావిస్తున్న పార్టీ అధినేత మరోసారి ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారు. ఏలూరు, నర్సాపురం లోక్సభ పరిధిలో 6 అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే. వీరిలో ఆచంట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పితాని సత్యనారాయణకు సీటు ఖాయమైంది. ఆచంటతో పాటు నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, ఉండి, తణుకులో సిట్టింగ్లనే మరోసారి పోటీకి దింపనున్నారు. ఏలూరులో బడేటి కోట రామారావు, దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు నుండి గన్ని వీరాంజనేయులు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆధిపత్య పోరు, టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడడం వల్ల కొన్ని స్థానాలలో అభ్యర్థుల ఎంపికను తాత్కాలికంగా పక్కన పెట్టారు అధినేత. చాలా జిల్లాలు చూస్తున్నాను కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం ఆ స్ఫూర్తి తగ్గలేదు, ఆ ఉత్సాహం తగ్గలేదు. ఆ రోజు 14 మందిని గెలిపి మొత్తం ఎమ్మెల్యేలందరినీ గెలిపించారు. 15 మంది ఎమ్మెల్యేలని, 3 పార్లమెంట్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏకపక్షంగా గెలిపించిన ఏకైక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. వైసీపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేకపోయినా ఈసారి జగన్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టడంతో పరిస్థితులు మారాయి. 2014లో కలిసి పోటీ చేసిన జనసేన, టీడీపీ ఈసారి వేర్వేరుగా బరిలోకి దిగడం, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం తమకు కలిసొస్తాయనేది వైసీపీ నేతల భావన. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. జిల్లాలో వైసీపీని నడిపేందుకు సరైన నాయకుడు లేకపోవడం మైనస్. ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడుతున్న నేతలే తప్ప సొంతంగా బలపడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం వైసీపీకి మరో ఇబ్బంది. జనసేన కాస్త బలంగా కనిపిస్తున్న జిల్లాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. కాపుల సంఖ్య అధికంగా ఉండడం, పవన్ కళ్యాణ్ కు అన్ని వర్గాలలో పెరుగుతున్న ఆదరణ, మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం లాంటివి పార్టీకి గుర్తింపు తెచ్చాయి. 2009లో పీఆర్పీ పశ్చిమలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేసింది. రాజకీయాలపై సామాజిక సమీకరణలు బలమైన ప్రభావం చూపే జిల్లాలలో జనసేన బలపడితే ఏదో ఒక పార్టీ ఓటు బ్యాంకుకి సీట్లకు గండిపడడం ఖాయం. ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. ప్రజాప్రతినిధులు మరోసారి ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని నమ్ముకున్న అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం, కొత్త రాజకీయం పేరుతో దూసుకొస్తున్న జనసేన ఎవరి వ్యూహం వారిది. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం ఏలూరు, జిల్లా కేంద్రం కూడా. ఇక్కడి నుండి పోటీ చేసిన బడేటి కోట రామారావు మరోసారి రంగంలోకి దిగేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బడేటి తెల్లవారుజాము నుండే ప్రజలకు అందుబాటులో ఉంటారని టాక్. నగరంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆళ్ల నాని 4.5 వరకు కనిపించలేదు. సామాజిక లెక్కల దృష్ట్యా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించినా పెద్దగా పట్టించుకోలేదంటున్నారు కార్యకర్తలు. ఈసారి ఆళ్ల నానికి ఏలూరు టికెట్ డౌటేనని ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాలు ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన, రెండు కూడా నాకు తెలిసి 20 సంవత్సరాల రాజకీయంలో ఎక్కడొక్కడ తెలుగుదేశం ఇన్ని పథకాలు పెట్టినటువంటి సంఘటన లేదు, ఏ పార్టీ పెట్టినటువంటి సంఘటన లేదు. మరి ఇంత ఇదిగా మరి ప్రజలకు అవసరమైనప్పుడు అందుబాటులో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు, దాంతోపాటు ఒక శాసనసభ్యుడిగా నేను కూడా ఉదయాన్నే అందుబాటులోకి వస్తూ ప్రజలకి ఎవరికి ఏమొచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో సొంత మనిషి కింద పనిచేస్తున్నారు. కాబట్టి ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ అగైన్. ఈ తప్ప మళ్ళీ నా కోటేమని అడిగే హక్కు నాకు ఉంది. డెఫినెట్గా నా తరపున అడిగేటువంటి ప్రజానికం కూడా ఉన్నారు. ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకోట దెందులూరు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రచారం మొదలుపెట్టారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి విషయంలో చింతమనేని వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తాజాగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ చేసిన దుష్ప్రచారం కొంత ఇబ్బందికరం. దెందులూరులో ప్రభాకర్ను ఎదుర్కొనేందుకు వైసీపీ అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. జిల్లాలో మిగతా సెగ్మెంట్ల కంటే దెందులూరు మీద వైసీపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీనికి తగ్గట్లే అబ్బయ్య చౌదరి పనిచేస్తున్నారు. చింతమనేనిపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువే.
అభ్యర్థి ఎవరనే దానిపై సంబంధం లేకుండా టీడీపీని ఆదరిస్తున్నారు గోపాలపురం ఓటర్లు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచింది ముప్పడి వెంకటేశ్వరరావు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆయనకు అంతగా అనుకూలంగా లేవు. ఈసారి ఇక్కడ అభ్యర్థి మార్పు ఖాయమంటున్నారు. టీడీపీ తరపున మద్దిపాటి వెంకటరాజు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈసారి వైసీపీ గ్యారంటీగా గెలిచే సీటు గోపాలపురమే అని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక్కడి నుండి గతంలో పోటీ చేసి ఓడిపోయిన తలారి వెంకట్రావు మరోసారి రంగంలోకి దిగనున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాతకు వర్గపోరు ఎక్కువైంది. నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నా ఆమెకు పార్టీ నేతలతో సత్సంబంధాలు లేవు. చింతలపూడి నుండి తమకు అవకాశం ఇవ్వాలని కర్రి రాజారావు, వెంకన్న, నాగరాజు కోరుతున్నారు. అధికార పార్టీలో వర్గపోరుని క్యాష్ చేసుకునేలా వైసీపీ అడుగులు వేస్తుంది. రెవెన్యూ సర్వీస్ లో కమిషనర్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఎలిజాకు జగన్ ఆశీస్సులున్నాయి. పార్టీ అభ్యర్థి తానే అని ఆయన చెబుతున్నా ఇతరుల నుండి పోటీ ఉంది. ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ హడావిడి అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందండి. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్కువ హడావిడి కనిపిస్తుంది. అల్టిమేట్గా ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా మనం భావించి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. సో ఆ విధంగానే నేను పార్టీని నమ్మాను, కమిట్మెంట్తో పనిచేస్తాను. హానరబుల్ సీఎం గారు ఏది ఆదేశిస్తే నేను ఆ ఆదేశాల ప్రకారం పని చేసుకుని ముందుకెళ్ళడమే నా ప్రధాన లక్ష్యం. సో ఈ రకంగా మెయిన్గా ఏంటంటే ఇంతమంది ఆశావాహులు ఉంటున్నారని అడిగారు కదా. అంటే చింతలపూడి కాన్స్టిట్యున్సీ బాగా స్ట్రాంగ్ ఉంది. పార్టీ కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట. అభివృద్ధి బాగా చేసాం సీఎం గారి యొక్క సహాయ సహకారాలతో. కాబట్టి ఈజీగా విన్ అవుతాము అనేసి అందరూ ఆశావాహులు ఇంకెక్కడ పెరగవచ్చు అనమాట. అది సంతోషమే కదా. ఉంగుటూరు టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి గన్ని వీరాంజనేయులు మరోసారి రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో సానుకూలత ఉంది. వైసీపీ తరపున పుష్పల వాసుబాబు గతంలో ఓడిపోయినా పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. ఉంగుటూరులో జనసేన రంగంలోకి దిగితే ఈక్వేషన్స్ మారడం ఖాయంగా కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం నుండి గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ నేత మాణిక్యాలరావు పోటీ చేశారు. ఇప్పుడు టీడీపీ సొంతంగా రంగంలోకి దిగడంతో ఈ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈలి నాని, ముల్లపూడి బాపిరాజు టీడీపీ తరపున పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. తాడేపల్లిగూడెం వైసీపీ బాధ్యతలు చూస్తున్న కొట్టు సత్యనారాయణే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగొచ్చు. ఈ సెగ్మెంట్లో జనసేన పోటీ చేస్తే మిగతా పార్టీల అంచనాలు తలకిందులు కావచ్చు. జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన పోలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా మొడియం శ్రీనివాస్ గెలిచారు. వ్యక్తిగతంగా మంచి పేరున్న పోలవరం పనుల్లో జరిగిన జాప్యం, నిర్వాసితుల సమస్యలు ఆయనకు మైనస్ గా మారుతున్నాయి. ఇక్కడ నుండి వైసీపీ తరపున పోటీ చేసిన బాలరాజు నిన్న మొన్నటి వరకు ఎక్కడా కనిపించలేదు. వైసీపీ టికెట్ ఆయనకు కాకుండా వేరే వారికి ఇవ్వాలని స్థానిక నేతలు హైకమాండ్ కు విజ్ఞప్తి చేయడంతో వైసీపీలో అయోమయం ఏర్పడింది. కొవ్వూరులో మంత్రి జవహర్ పై పార్టీ కార్యకర్తలే ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీ తరపున కొవ్వూరు నుండి తానేటి వనిత పోటీకి దిగనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ పై అభిమానం కలిసొస్తుందని భావిస్తున్నారామె. విమర్శిస్తే సైన్ చేయలేదు. ఇది మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కారం చేస్తున్నాం. ఇతను మార్చి సమర్థుడైన నాయకుడిని మాకు ఎమ్మెల్యేగా చెప్పండి. మేము ఇతని కన్నా 30,000 అతనాడు. అతను 30 కాదు 40,000 మెజార్టీతో ఓడిపోతాడు. అతను అయితే 70,000 మెజార్టీతో మేము ఎక్కించుకుంటామని అందరి తరఫున చెప్తూ. నిడదవోలు ఎమ్మెల్యే బురుగుపల్లి శేషరావుపై జిల్లాలో మరే ఎమ్మెల్యే పైన లేనన్ని అవినీతి. జిల్లాలో ఇక్కడ చెలరేగిన ఇసుక అవినీతి తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈసారి బురుగుపల్లిని తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. దీంతో నిడదవోలు నుండి తనకు అవకాశం ఇవ్వాలని కుందుల సత్యనారాయణ అడుగుతున్నారు. సీటు తనకే వస్తుందనే ధీమాతో ప్రచారం మొదలుపెట్టారు. నిడదవోలులో వైసీపీ తరపున ఈసారి మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు కుమారుడు శ్రీనివాస్ నాయుడు పోటీకి సిద్ధమయ్యారు. జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో నిడదవోలు కూడా ఉంది. పశ్చిమ గోదావరిలో ప్రతిపక్షానికి సింగిల్ సీటు దక్కనీయలేదు టీడీపీ. 5 ఏళ్ల క్రితం సాధించిన ఫీట్ మరోసారి సాధించడం సాధ్యమేనా అనేది పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. నాటి ఖ్యాతిని పార్టీ కాపాడుకుంటుందా? ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తుందా? ఎమ్మెల్యేలు ప్రజల్ని మెప్పించగలరా? పశ్చిమ గోదావరి జిల్లాపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు తొలి దశలో ప్రకటించిన అభ్యర్థుల్లో ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఉన్నారు. జనంలో ఉంటూ ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారనే గుర్తింపు ఉంది.
క్యాడర్ని కలుపుకుపోవడంతో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేయడం కలిసొచ్చే అంశాలు. ఉండి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన పాతలపాటి సర్రాజు ఈసారి బరిలోకి దిగనని ప్రకటించారు. దీంతో వైసీపీ తరపున నరసింహారావు ముందుకొచ్చారు. చాలా కాలంగా వైసీపీ నాయకత్వం లేకపోవడం నియోజకవర్గంలో మైనస్ పాయింట్. ఉండి బాటలోనే భీమవరం ఎమ్మెల్యే పలవర్తి ఆంజనేయులుకి టికెట్ ఖరారైంది. పార్టీ తరపున 2 సార్లు గెలిచినా ఆయన పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. భీమవరంలో వైసీపీ తరపున బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుండే తన యాత్ర ప్రారంభించడంతో జనసేన నుండి ప్రధాన పార్టీలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పాలకొల్లు నుండి టీడీపీ తరపున మరోసారి నిమ్మల రామానాయుడు బరిలోకి దిగనున్నారు. వైసీపీ తరపున 2014 ఎన్నికల్లో పాలకొల్లు నుండి మేక శేషబాబు పోటీ చేశారు. ఈసారి పార్టీ టికెట్ గున్నం నాగబాబుకి ఇవ్వడం పక్కా అంటున్నారు. క్యాడర్తో కలిసిపోవడం, ప్రభుత్వంపై పోరాటం నాగబాబుకి కలిసొచ్చే అంశాలు. పాలకొల్లులో గతంలో చిరంజీవి ఓడిపోవడంతో ఈసారి ఇక్కడ గెలవాలనే కసితో ఉన్నారు జనసేన కార్యకర్తలు. నర్సాపురం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు టీడీపీ తరపున పోటీ చేయడం ఖరారైంది. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు బరిలో దిగబోతున్నారు. నర్సాపురంలో జనసేన విషయానికి వస్తే చిరంజీవి అభిమానులు, పవన్ అభిమానులు ఎక్కువ ఉండే ప్రాంతం. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కూడా చిరంజీవి ఎంపీ నిధులతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం జనసేనకు కలిసొచ్చే అంశం. నర్సాపురంలో సరైన అభ్యర్థి దొరికితే జనసేన గెలుపు గ్యారంటీ అంటున్నారు కార్యకర్తలు. ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయం చేస్తున్నారాయన. వైసీపీ తరపున చెరుకువాడ రంగనాథరాజు పోటీకి సిద్ధమయ్యారు. తనకు టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు టికెట్ ఖరారైంది. వ్యక్తిగతంగా మంచి పేరున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇబ్బందికరంగా కనిపిస్తుంది. తనకు వైసీపీ అభ్యర్థిగా బలమైన బీసీ నేతగా పేరున్న కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో దెందులూరు నుండి వైసీపీ తరపున పోటీ చేసిన కారుమూరి ఈసారి సొంత నియోజకవర్గం నుండి బరిలోకి దిగడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన తీరు ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఉదాసీనత, అవినీతి, అక్రమాలు లాంటి వాటికి ఇప్పుడు మూల్యం చెల్లించే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు టికెట్ ఇవ్వొద్దని కేడర్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై వైసీపీ గట్టిగా పోరాడుతుంది. ప్రజాప్రతినిధుల అక్రమాలపై పోరాడడం ద్వారా వైసీపీ కొన్ని సెగ్మెంట్లలో బలపడింది. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధిపత్యం సాధించాలనే సెంటిమెంట్ని పార్టీలు నమ్ముతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ జిల్లాపై గతంలోనూ టీడీపీ పట్టు సాధిస్తూ వచ్చింది. ఈసారి కూడా దాన్ని పునరావృతం చేయాలంటే అభ్యర్థులు కష్టపడాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మార్చాల్సిన అవసరం ఉంది. వైసీపీ కూడా దీనికి అతీతం కాదు. పశ్చిమపై పట్టు సాధించాలంటే జిల్లా పార్టీలో ఏర్పడిన గ్రూపు తగాదాలకు చెక్ పెట్టడం, బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జగన్ ముందున్న పెద్ద సవాల్. ఏ విధంగా చూసినా ఈసారి పశ్చిమలో పోరు ఏ పార్టీకి అంత తేలిక కాకపోవచ్చు. 2014 ఎన్నికల్లో అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పశ్చిమలో పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ 1-2 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతోంది. దాంతో అన్ని సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కొత్త వ్యూహంతో కొత్త అభ్యర్థులని రంగంలోకి దించబోతోంది. మరికొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికలు ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నువ్వా నేనా అంటూ సాగుపోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిపేవరిది, ఓటమేవరిది అనేది మరికొద్ది రోజుల్లోనే ఇక్కడి ప్రజలు తెలుపబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.